ఏదైనా ఓ నిర్ణయం తీసుకోవాలన్నా, ఇంకేదన్నా పని చెయ్యాలన్నా, మాట్లాడాలన్నా కన్ఫ్యూజన్. అంతా గందరగోళం చిందరవందరగా ఉంటుంది. దేని గురించి ఆలోచించాలో, ముందుగా ఏ పని చెయ్యాలో తెలియని గందరగోళం. ఈ గందరగోళంలోనే చాలా జీవితాలు సాగిపోతుంటాయి ప్రతిరోజు. ఇందుకు ఒక్కటే పరిష్కారం. ఓ ప్రవాహంలా దూసుకు వస్తున్న ఆలోచనలన్నీ ఆపేసి, ఇప్పుడు నువ్వేం చెయ్యాలో, ఏం చేస్తే మంచిదో అది మాత్రమే చేయాలి. నీకు ఏమాత్రం పనికిరాని, పనికి మాలిన ఎమోషన్స్కు ప్రాధాన్యతనిస్తూ వాటికి లొంగిపోకు. లొంగిపోయి నీ జీవితాన్ని ఇంకా కన్ఫ్యూజన్లోకి, కష్టాల్లోకి నెట్టుకోకు. ఇప్పుడు నీ కళ్ళ ముందున్నది, నీ కంటికి కనిపిస్తున్నది మాత్రమే వాస్తవం. జరుగుతుందో జరగదోనన్న సందేహాల వరదలో కొట్టుకుపోకుండా, అర్థం లేని పనికిరాని భయాలను పేరుకుపోనీయకుండా చూసుకోండి. అర్థం లేని అపోహలతో దేని గురించో అతిగా ఆలోచిస్తూ బాధపడకు, భయపడకు. నువ్వు అతిగా బాధపడినంత మాత్రాన, భయపడినంత మాత్రాన వాటికి పరిష్కారం ఏమాత్రమూ దొరకదు. నీకు వీలైతే అందుకు పరిష్కారం గురించి మాత్రమే ఆలోచించు. దానికోసం మాత్రమే నువ్వేదన్నా చెయ్యాలనుకుంటే చేసేయి. కుదరకపోతే దాన్ని పట్టించుకోవడం మానేయి. అతిగా పట్టించుకుని నీ మనసును అనవసరంగా కష్టపెట్టుకోకు. ప్రతిరోజు చెత్త చెత్త విషయాలను నీ మెదడులో నింపుతుంటే కొద్ది కాలానికి మెదడు కుళ్ళిన చెత్తబుట్టలాగా కాక ఇంకెలా తయారవుతుంది? కుళ్ళిపోయిన ఆలోచనలు కాక ఇంకెలాంటి ఆలోచనలు వస్తాయి? ఇకనైనా ఇటువంటి విషయాలను చూడడం, వినడం, మాట్లాడటం ఆపేద్దాం. నువ్వేం చెయ్యాలో నిర్ణయించుకో. నువ్వు చేయగలిగిన పనులే చెయ్యడం మొదలుపెట్టు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి బయటకు వచ్చి నలుగురితో కలిసిపో. నీ జీవితాన్ని నువ్వు జీవించడం నేర్చుకో. ఇతరుల పనికిరాని, పనికి మాలిన భయాలను, భావాలను అస్సలు పట్టించుకోవద్దు. నీకు ఈ సమయాన ఏదైతే సరైనదని అనిపిస్తుందో, దానివల్ల నీకు, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందో ఆ పని మాత్రమే చేసేయి. ఎవరు నిన్ను ఆపాలని చూసినా ఆగకు. ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ మురికిగా మారిన నీ మెదడును, మనసును శుభ్రం చేసుకుని బయటికి రా. అప్పుడు కనిపిస్తుంది నీకు సరికొత్త లోకం. చివరిగా నిన్ను నువ్వు నమ్ముకో. నీ మనసులో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని బయలుదేరు. అప్పుడే చేస్తున్న పనిలో విజయం నిన్ను వరిస్తుంది. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే అదృష్టవశాత్తు బ్రతికి బయటపడి ఓ కొయ్య దొంగ మీద తేలుతూ జనసంచారం లేని ఓ దీవిలోకి వచ్చి పడ్డాడు. ఆ ప్రమాదం నుండి రక్షించమని రోజూ భగవంతుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపుకు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవ్వరూ కానరాలేదు. చూసి విసిగిపోయాడు. ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో చిన్న గుడిసెను నిర్మించుకున్నాడు. ఆ గుడిసెలో అలల తాకిడికి కొట్టుకు వచ్చిన కొన్ని పనికి వచ్చే వస్తువులను దాచుకున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదతనికి. తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలపడిపోయి పొగలు పైకి వస్తున్నాయి. తనకు ఉన్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతైపోయింది. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు. తనకు పట్టిన దుర్గతిని తలుచుకొని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి ఓ నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. అది తనను రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. ఆ నావలో ఉన్న వాళ్ళలో ఒకరిని, నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది అని అడిగాడు. నువ్వు మంట పెట్టి పొగ ద్వారా మాకు సిగ్నల్స్ ఇచ్చావు కదా, దాన్ని గుర్తుపెట్టే ఇక్కడికి రాగలిగాం అన్నాడు. ఒక్కోసారి మన ఆశల సౌదాలు కూడా ఇలాగే ఒక్కోసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచుకో సంకేతాలు కావచ్చు. వేమన ఒక సందర్భంలో అంటాడు, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదని. ఎంత గొప్పవాళ్ళైనా వాన ఎప్పుడొస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి, చెడు, సుఖం, దుఃఖం, కష్టం, నష్టం వస్తూనే ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకుని మనుషులు ఆ ఆటుపోట్లను తట్టుకుని జీవించగలగాలి. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది. ఇంకెన్ని కష్టాలొచ్చినా దృఢంగా నిలబడగలిగే ధైర్యం పెంపొందుతుంది.
చాలామంది జనాలు ఎలా ఉంటారంటే వారికో ఆశ ఉండదు, ఆశయం ఉండదు, జీవితంలో వారికేం కావాలో అస్సలే తెలియదు. ఏదో విధంగా బ్రతికేస్తుంటారు, ఏదో విధంగా సలహాలు ఇచ్చేస్తూనే ఉంటారు పక్కవారికి. అసలు వాళ్ళకేం కావాలో, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది అసలు అవసరమే లేదు, కానీ బ్రతికేస్తుంటారు. జీవితంలో వారు కన్న కలల్ని చంపుకుని పక్కవారి కలల్ని చంపడానికి రెడీ అయిపోతుంటారు. జీవితంలో వీరికి పక్కవారు ఎదుగుతుంటే అస్సలు నచ్చదు. పక్కవారి కలల్ని నాశనం చేయడానికి ఏమైనా చేస్తారు. వీరికంతా ఇదే పని. మీరు ఏదన్నా పని చేస్తున్నారనుకోండి, అది ఎందుకురా చేయడం, ఆ పని చేయడం వల్ల మా తాత కూడా ఓడిపోయాడు, నువ్వు చేస్తే గెలుస్తావా అని ఏవేవో చచ్చు సలహాలు ఇస్తుంటారు. వాళ్ళ మాటలు నమ్మి ఒక అడుగు మనం ముందుకేయకపోతే నష్టపోయేది ఎవరంటారు? ఇంకెవరు, మనమే. జీవితంలో నష్టం కలిగేది కూడా మనకే. అటువంటప్పుడు వాళ్ళ మాటల్ని వినడం ఎందుకు? వినాల్సిన అవసరం అస్సలే లేదు. అందుకోసమే నీకు కావాల్సింది చెయ్యి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, జీవితంలో నీకేం కావాలో దాన్ని గుర్తుపెట్టుకో, అది మాత్రమే చెయ్యి. అదే నీకిష్టమైన పని. ఆ పని చేస్తున్నప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు. జీవితంలో నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని చేరగలవు. అంతేగాని పనికి మారిన చచ్చు సలహాలు వింటూ అవే నిజమని నమ్మేస్తూ అదే విధంగా పని చేసుకుంటూ పోతే ఏమవుతుంది? అందరిలో ఒకరిలా కలిసిపోతావు. జీవితం చివరికి నిస్సారంగా, అరే నేను అప్పుడు ఆ పని చేస్తుంటే బాగుండేదే, అప్పుడు ఎవరో మాటలు నమ్మి ఆ పని చేయలేకపోయాను అని అనుకుంటూ నువ్వు చేయలేక వేరే వాళ్ళకు కూడా సచ్చు సలహాలు ఇస్తూ జీవితాన్ని అలాగే జీవించాల్సి వస్తుంది. అందుకే అటువంటివి నీ జీవితంలో జరగకూడదనుకుంటే కాట్రాజులకు దూరంగా ఉండు. వాళ్ళ చచ్చు సలహాలతో నేను కాటేయాలని చూస్తాడు చూడు, అటువంటి వాళ్లకు దూరంగా ఉండు. అప్పుడే నీ జీవితంలో మార్పు వస్తుంది. నీపై నీకు ఒక నమ్మకం వస్తుంది. నువ్వు అనుకున్నది చేయగలవు. ఇప్పుడే తెలుసుకో, నీకేం కావాలో, ఏముంటే నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండగలవో. నిరాశాకరమైన జీవితం కావాలా, లేక నువ్వనుకున్నది సాధించగలిగే జీవితం కావాలా? నువ్వే తెలుసుకో. అందుకే నువ్వు కన్న కలల్ని నిజం చేసుకోవాలంటే నువ్వు పని చేయడం మొదలుపెట్టు. అది నీకిష్టమైన పని చేయడం మొదలుపెట్టు. ఎవరి మాటలు వినకు, అస్సలే ఆగిపోకు, దేన్ని చూసి భయపడకు, ముందుకు సాగిపోతూనే ఉండు. నువ్వనుకున్నది నీ జీవితంలో సాధించేదాకా వెనుతిరిగి అస్సలే చూడకు. గెలిచేంత వరకు, నువ్వు విజేతగా నిలిచేంత వరకు ముందుకు సాగిపోతూనే ఉండు. అప్పుడే నువ్వనుకున్నది సాధ్యమవుతుంది. గుర్తుపెట్టుకో.